అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. భారతీయ సోదర సోదరీమణులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జ్ PJ తేజసాయి గారు, తహసీల్దార్ మహబూబ్ చాంద్, SI నవీన్ బాబు, పలువురు ప్రభుత్వ అధికారులు. అందరికీ 76 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని కోర్టుతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారత స్వతంత్ర ఉద్యమంలో రణనినాదంగా ఉపయోగించబడి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ గేయంగా భారత ప్రభుత్వం స్వీకరించిన వందే మాతర గేయానంతరం జెండా వందనం చేసి అనంతరం జాతీయ గీతమైన జనగణమనను ఆలపించారు. అనంతరం రైల్వే కోడూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి PJ తేజసాయి గారు మాట్లాడుతూ, ఎంతో మంది భారతీయుల ప్రాణ త్యాగమే మన దేశానికి స్వతంత్ర ఫలమని, ప్రజలందరూ క్రమం తప్పక రాజ్యాంగ నియమ నిబంధనలను అనుసరించి జీవించాలని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా సంతోషాలతో సమాజంలో శాంతియుతంగా జీవనాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడైనా ఏవైనా చట్టానికి లోబడి రాజ్యాంగాన్ని అనుసరించే నిర్వర్తించబడతాయని ప్రజలకు కొన్ని ముఖ్య సూచనలు ఇచ్చారు. నేడు మండల తహసీల్దార్ వారి కార్యాలయంతో పాటు పోలీస్ కార్యాలయం నందు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నందు జెండా వందనం నిర్వహించి భారతీయ జెండాకు సెల్యూట్ చేసి వందనాలు చేశారు. ఈ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం పులకితయామణి పుల్లకు సుమిత సుమదళ శోభిని సుభాషిణి సుమధుర భాషిని సుఖదాం వరదం మాతరం వందే మాతరం వందే మాతరం. రెండు కట్టేసి ఫ్లాగ్ సెల్యూట్. జగన్మన నాయక జయ హే భారత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఇక్కడ ఉన్నటువంటి భారత ప్రెసిడెంట్ గారికి మరియు సీనియర్ న్యాయవాదులకి మరియు జూనియర్ న్యాయవాదులకి అలాగే మా సిబ్బందికి అలాగే పోలీసు వారికి అందరికీ 76 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 375 ప్రకారం ఏంటంటే, ఏ కోర్టు అయినా సరే అది సివిల్ కానీ, క్రిమినల్ కానీ, రెవెన్యూ కానీ రాజ్యాంగానికి లోబడే ఫంక్షన్ అవ్వాలి. మామూలుగా అందరూ కూడా మనకేం సంబంధము, బఫ్సిల్ కోర్టు కదా లేదంటే లోకల్ కోర్టు కదా, దీనికి రాజ్యాంగానికి ఏం సంబంధం ఉంటుంది, ఈ రాజ్యాంగానికి సంబంధించి అంతా హైకోర్టు కానీ లేదంటే సుప్రీంకోర్టు వారే కదా డీల్ చేసేది, అసలు మనకేం సంబంధం అని చాలా మందికి అలాంటి సందేహాలు వస్తుంటాయి. కానీ రాజ్యాంగంలోనే చాలా స్పెసిఫిక్గా ఉంది. అండ్ మనం రాజ్యాంగాన్ని ఎలా తీసుకోవాలంటే దాని ఇట్స్ లెటర్ అండ్ స్పిరిట్
అంటే దాని ఉద్దేశాన్ని తీసుకునే విధంగా, అమలు పరిచే విధంగా దాన్ని మనం తీసుకొని నడుచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా బెయిల్ వేశారనుకోండి, బెయిల్లో కూడా కొన్నిసార్లు లిబర్టీ చూస్తాము, కొన్నిసార్లు వాళ్ళు లోపల ఉండాల్సిన అవసరం ఉందా లేదా అనేసని దాన్ని కూడా బేరీజ్ వేసుకుంటాం. అంటే సబ్ కాన్షియస్ గా దానిలో మీరు బెయిల్ పిటిషన్ లో ఆర్టికల్ 21 గురించి రాయకపోవచ్చు, మీరు సింపుల్ గా సెక్షన్ 437 ఆఫ్ సిఆర్పిసి కింద వేస్తున్నాము అని చెప్పి వేసేయచ్చు. కానీ బట్ సబ్ కాన్షియస్ గా మా మైండ్ లో ఏం రన్ అవుతుందంటే, ఓకే ఆర్టికల్ 21 అతను లోపల ఉండడం వల్ల లోపల ఉండడం వల్ల ఇన్వెస్టిగేషన్ ఏమైనా హెల్ప్ అవుతుందా లేదా, అలా హెల్ప్ కాని పక్షంలో అతను లోపల ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో అలాంటప్పుడు అతన్ని లిబర్టీని కట్టెలు చేయాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు అలా ఆలోచిస్తామండి. అలానే ఎవరైనా సరే ఇన్ఫాక్ట్ ఏ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అది రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలి, అది చాలా క్లియర్ గా ఉంది. ప్లస్ మనం ప్రతి సంవత్సరం ఇలా ఎందుకు గణతంత్రం జరుపుకుంటాం, స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అంటే టు సెలబ్రేట్, అంటే మనల్ని మనం ప్రతిసారి ఇలా ఒక గ్రూప్ లాగా కలిసి దాని గురించి స్మరించుకొని మళ్ళీ మనం వెళ్ళినప్పుడు కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులను బట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే అని నా పర్సనల్ ఇదండి. అలానే నేను ఇంకా సమయం ఎక్కువ తీసుకోవచ్చు కాబట్టి అలా ఇదైంది. కానీ చాలా కొంతమంది అన్నారు కోడూరు కోర్టు బెస్ట్ కోర్ట్ అవ్వాలి, లేదంటే బెస్ట్ జడ్జిమెంట్స్ రావాలని. ఈ సందర్భంగా అయితే నేను చెప్తున్నాను, మనం రాజ్యాంగానికి లోబడి ఏం చేసినా కూడా అది కోర్టులో బెస్ట్ కోర్టు ఉండదు, ఇంకో కోర్టు ఉండదండి, అది ఇంకా కోర్టే ఇంకా. సో అలా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అందరికి ఇంకొకసారి 76వ గణతంత్ర దినోత్సవం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఇక్కడ 2005లో కోర్టు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఈ కొత్త బిల్డింగ్లో 2018లో కొత్త బిల్డింగ్ కోర్టు ఇనాగరేషన్ చేసుకున్న తర్వాత ప్రతి రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ ఒక ఆనవాయితీగా ఒక మన యొక్క కమిట్మెంట్స్ గురించి చెప్పుకోవడం ఇట్లా ఆనవాయితీ. సో మరలా మీకు చెప్పే విషయం ఏంటంటే, ప్రపంచంలో కల్లా అత్యంత వేగంగా ఐటీ టెక్నాలజీ కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియా కూడా ఒక పాత్ర పోషిస్తుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ సందర్భంగా మన వంతుగా ఒక డిసిప్లైన్ యాటిట్యూడ్తో సమాజం పట్ల ఒక కమిట్మెంట్ యాటిట్యూడ్తో ముందుకు పోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అదే కాకుండా ఉన్నటువంటి మిగతా అడ్మినిస్ట్రేటివ్ వింగ్స్ అన్నింటిలేకల్లా ఈ జ్యుడిషియరీ వింగ్ అనేది ఒక గురుతరమైన బాధ్యత. నిన్న మనం రీసెంట్గానే చూసినాము, ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ కంట్రీ అయినటువంటి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఒక నోట్తో ఒక ఆర్డర్ పాస్ చేస్తే దాన్ని ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు దాన్ని స్టే చేయడం జరిగింది. సో అంటే జ్యుడిషియరీకి ఉన్నటువంటి పవర్ అలాంటిది. సో అలాగే రాజ్యాంగ వ్యవస్థలను కానీ తర్వాత మిగతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలను అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ మన జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీలో మనం పనిచేస్తున్నందుకు మనం ఎంతో సంతోషించాలి. ఇలాగే మన అడ్వకేట్స్ కావచ్చు, తర్వాత జీతం తీసుకోకుండా కానీ అడ్వకేట్ క్లర్క్ అండ్ పబ్లిక్ దగ్గర ఒక పార్ట్ ఆఫ్ ది కోర్టు ఆఫీసర్స్గా పనిచేస్తున్నటువంటి అడ్వకేట్స్ కావచ్చు, తర్వాత మిగతా అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఒక నిబద్ధతతో ఒక డిసిప్లైనరీ యాటిట్యూడ్తో మనం పబ్లిక్ సర్వీస్ చేయాల్సిందిగా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ అదే కమిట్మెంట్తో ముందుకు పోదామని మన కోడూరు బార్ అసోసియేషన్ కానీ కోడూరు బార్ కానీ తర్వాత కోర్టుల్లో పనిచేసింది ఈ జ్యుడిషియరీ వ్యవస్థకు కూడా జిల్లాలో ఒక రకమైన ప్రత్యేకత ఉంది. కారణం ఏంటంటే చాలా సుహృద్భుతమైన వాతావరణంతో అడ్వకేట్స్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో పోతారనే ఒక పేరుంది ఈ కోడూరుకి. ఇది ఎట్లే కంటిన్యూ చేస్తూ ఇంకా కూడా మరింత సేవలతో పబ్లిక్కి వచ్చిన వారికి ఒక మంచి సలహాలు ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ ఈ వ్యవస్థకు మంచి పేరు తేవాలని చెప్పి అందరూ తెలియజేస్తూ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఘనంగా ఈ పండుగని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మన గౌరవ న్యాయమూర్తి గారికి, బార్ అసోసియేషన్ అధ్యక్షులకు, సీనియర్ న్యాయవాదులకు, కోర్టు స్టాఫ్ సభ్యులకు, పోలీసు అధికారులకు అందరికీ నా హృదయపూర్వక గణతంత్ర శుభాశీస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ 1976వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యంగా న్యాయవాదులుగా
42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే మనకు హక్కులు బాధ్యతలు రాజ్యాంగ పెద్దలు అప్పగించారో వాటికి లోబడి వాటిని గమనంలోకి తీసుకొని ఒకసారి మనం వాటిని గుర్తు చేసుకొని పాలకుల చేతిలో రాజ్యాంగం చిక్కుకొని విలువలాడుతున్న సందర్భంలో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది న్యాయ వ్యవస్థలోనే న్యాయవాదులు అందరం అని ఒకసారి గుర్తు చేసుకొని రాజ్యాంగపరంగా మనకు ఏవైతే సంబంధించి హక్కులు ఉన్నాయో వాటన్నిటినీ మనం ఒకసారి చర్చించుకొని మనసులో పెట్టుకొని ఈ రాజ్యాంగ పరిరక్షణకు అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం పోరాడి అసువులు బాసిన త్యాగదనులందరికీ అదేవిధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో మన తెలుగువారు కూడా బిఎన్ రావు అని మొట్టమొదటి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి ఆయన చైర్మన్గా వ్యవహరించి దరిదాపుగా కొన్ని దేశాలు రాజ్యాంగాలను పరిశీలించి అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి రాజ్యాంగ పెద్దలందరినీ ఈరోజు మనం సంస్మరణ వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరము సందర్భము ఎంతైనా ఉందని మీకు అందరికీ గుర్తు చేస్తూ మరి ఈ వ్యవస్థలో న్యాయవాదులుగా మన పాత్ర ఏదైనా ఒకరికి హక్కు భంగం కలిగినప్పుడు ఒకరికి అన్యాయం జరిగినప్పుడు ఆ ప్రశ్నించే గుణం ఆ పోరాడే తత్వం మన న్యాయవాదుల ద్వారానే జరగాలని మన స్వాతంత్రం సంపాదించడం కొరకు ఏ రకంగా అయితే న్యాయవాదులు ముందుండి తమ వంతు పాత్ర పోషించి మనందరికీ మన భావితరాల వారికి ఏ రకంగా స్వాతంత్రం సంపాదించారో మనందరినీ మనం పరిపాలించుకోవడానికి రాజ్యాంగ పెద్దలు ఏ రకంగా అయితే రాజ్యాంగాన్ని మనకు ఏర్పాటు చేసి ఈరోజు మనకు కల్పించి ఆ రాజ్యాంగం పాలకుల చేతిలో బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం చేస్తున్నప్పుడు లేదా వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తున్నప్పుడు లేదా రాజ్యాంగ హక్కులు మనందరం కోల్పోతున్నప్పుడు ముందు వరుసలో ఉండి న్యాయవాదులుగా మన పాత్ర మనం పోషించాలని సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్. గౌరవనీయులు మన రైల్వే కోడ్ న్యాయమూర్తి తేజసాయి గారికి అలాగే బార్ ప్రెసిడెంట్ నరసింహారావు గారికి ఇచ్చేసిన మీ అందరికీ నా శుభాభివందనాలు. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎవరు ఎలా పరిపాలించుకోవాలనే ఒక డిస్కషన్లో భారత రాజ్యాంగం ఏర్పాటు చేయాలని అంతకుముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 286 మంది మహనీయులు మహోన్నత వ్యక్తులు త్యాగమూర్తుల చేత 286 మందిచే భారత రాజ్యాంగం ఏర్పాటు చేయబడింది. ఆ భారత రాజ్యాంగాన్ని ఎప్పటి నుంచి అమలు చేయాలనంటే 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే దాదాపు 2.5 సంవత్సరం పాటు మనకు భారత రాజ్యాంగం లేకుండానే పరిపాలన జరిగింది 1947 నుంచి 1950 వరకు. 1947లో స్వాతంత్రం వచ్చింది కాబట్టి 15 ఆగస్టును మనం స్వాతంత్ర దినోత్సవంగా, అలాగే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి జనవరి 26ను రిపబ్లిక్ డే జరుపుకునేలాగున పెద్దలు నిర్ణయించినారు. కాబట్టి వాళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళు చేసిన పోరాటాలను భావితరాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలను చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. ఈ మాదిరిగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులకు సంబంధించి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి గురించి మనం చెప్పుకోవాలని చెప్పి, అలాగే ఈ కార్యక్రమాల్లో వాళ్ళు చేసిన త్యాగాలను గురించి కూడా చెప్పుకుంటూ పోవాలా, భావితరాలకు వాటిని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇలాగే జరుగుతూ ఉండాలి. కాబట్టి భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు ఈ అవకాశం ఇచ్చిన న్యాయమూర్తికి బార్ ప్రెసిడెంట్కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా జడ్జి గారికి, మరి అధ్యక్షులకు, సీనియర్ న్యాయవాదులకు, పోలీసు బృందానికి, అలాగనే స్టాఫ్కు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడే విషయానికి వస్తే, మనము ఇండిపెండెన్స్ డే జరుపుకున్నాము, అది చాలా అక్కడికి. మరి ప్రత్యేకించి గణతంత్ర దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్న వస్తే, సంపూర్ణ స్వాతంత్రము అన్నారు. సంపూర్ణ స్వాతంత్రము అనగా అసంపూర్ణంగా అంతకుముందు ఉన్నిందని అర్థమైపోతుంది. సంపూర్ణ స్వాతంత్రము సార్ అన్నట్టు 1949లో సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చారు. మరి అప్పుడే దాన్ని ఎందుకు మన వాళ్ళు తీసుకొని ఆచరణలో పెట్టలేదు? 1950 జనవరి 26వ తారీఖున ఎందుకు ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్రాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది? కారణం ఏంటి?
అని ఆలోచిస్తే 1929లో జనవరి 26న మాకు సంపూర్ణ స్వాతంత్రం కావాలి అని మన వాళ్ళు పోరాడారు. అప్పుడు ఎందుకు ఆ విధంగా వాళ్ళు సంపూర్ణ స్వాతంత్రం కావాలని 1929 జనవరి 26 పోరాడారంటే కొన్ని విషయాలలో మీకు స్వాతంత్రం సంపూర్ణంగా ఉంటుంది, కొన్ని మా హ్యాండ్ ఓవర్లో పెట్టుకుంటామని బ్రిటిష్ వారు చెప్పారు. అలా కానే కాదు, సంపూర్ణంగా మాకు స్వాతంత్రం కావాలా అన్నటువంటి నినాదంతో వాళ్ళు పోరాడారు. దానికి ముంగుర్తుగా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క 1950 జనవరి 26న ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్రాన్ని తీసుకురావడానికి కారణం ఇది. అయితే ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్రం అని అంటే ప్రజల చేత పాలింపబడినటువంటి నాయకులు పాలించేటటువంటిది. ఈ యొక్క ప్రజల యొక్క పాలన ఇది ప్రజలే చేసుకోవాలా, ప్రజల యొక్క చేతిలో ఇది ఉంటుందని చెప్పేసి రాజ్యాంగం కొన్ని నియమాలు కట్టుబాట్లు ఏర్పాటు చేసేసి మరి ఎండిఓ ఆఫీస్ అని, ఎంఆర్ఓ ఆఫీస్ అని, పోలీస్ డిపార్ట్మెంట్ అని పలు విధాలుగా శాఖలను ఏర్పాటు చేసి ప్రజలకు సమపాలన, సమన్యాయము, సమధర్మము సమంగా జరిగించాలన్నటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఏర్పాటు చేశారు. అయితే పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రజలకు ఈ న్యాయం జరుగుతుందా? బలవంతుడు, బలము కలిగినటువంటి వాడు, బలగం కలిగినటువంటి వాడు. బలము వేరే వ్యక్తిగతమైంది, బలగము సమూహంతో కూడినటువంటిది, ధనంతో కూడినటువంటిది. ఈ విధంగా పలు కారణాలను బట్టి వారి యొక్క పెత్తనాన్ని, వారి యొక్క సామర్థ్యతను, శక్తిని బట్టి వారు చేసుకుంటూ వస్తున్నప్పుడు మరి ఈ యొక్క డిపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేసినటువంటి వారు న్యాయం చేయాలి. అక్కడ కూడా వారి బలగమునో ధనాన్నో ఉపయోగించి సరైనటువంటి న్యాయము పేదల ప్రజల కాడి నుంచి బలహీనుల వరకు జరగకపోతే ఎవరు దీనికి న్యాయం చేస్తారంటే అది సంపూర్ణంగా చిట్ట చివరగా ప్రజలకు న్యాయం చేసే స్థానము, సామర్థ్యత, శక్తి న్యాయవాదులకే ఉంది. కాబట్టి ఆ న్యాయవాదులో అవకాశము మరి మనందరికీ దొరికినప్పుడు మరి యొక్క న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి సమపాలనలో చేయాలంటే వారందరినీ కూడా కట్టుదిట్టం చేయాలంటే న్యాయస్థానం చేతిలో ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ యొక్క సంపూర్ణ స్వాతంత్రాన్ని న్యాయబద్ధంగా, క్రమబద్ధంగా మనము చేయగలిగిన రీతిలో మన శక్తికి మన చేతనైనంత మట్టుకు మనం చేయగలిగితే ఇదే మనము ఈ యొక్క దేశానికి ఇవ్వబోయేటటువంటి కానుకని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఒకటి, 1950లో మనం ఏదైతే ఈ రాజ్యాంగాన్ని మాకు సమర్పించుకున్నామో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కాలానుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తున్నాం. అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూనే వస్తున్నాయి. అదేవిధంగానే భారత న్యాయ వ్యవస్థ కూడా చాలా అమెండ్మెంట్స్ తోటి ముందుకెళ్తుంది. ఇట్లా కొన్ని చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటిని కూడా ఒక మంచి దృష్టితో, ఎందుకంటే ఇప్పట్లో సర్వ్డ్ అక్నాలజ్మెంట్ కార్డ్స్ అనేవి రావడం లేదు, అంటే పోస్టల్లో. కానీ వాటి ప్లేస్లో ఏదంటే ఆన్లైన్లో అది ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో అడ్రస్ రిసీవ్డ్ అని చెప్పేసి ఒక కాపీ వస్తుందన్నమాట. అటువంటి వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే పోస్టల్ అక్నాలజ్మెంట్ కార్డ్స్ ఇప్పుడు రావడం లేదు, వాళ్ళు సర్వ్ చేయడం లేదు, మనకు పార్టీకి ఇవ్వడం లేదన్నమాట. సో అటువంటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొన్న మధ్య మా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ ఒకటి చూస్తే దావోస్లో ఆయన చెప్తున్నారు, యూరోప్ కంట్రీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఇండియా తప్పిస్తే దాదాపు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి వృద్ధ ప్రపంచంగా మారిపోయింది. 50% జనాభా వచ్చేసి భారతదేశంలో 52% జనాభా వచ్చేసి 35 ఏజ్ లోపల ఉండేది ఒక భారతదేశంలోనే. సో ఇప్పుడు భారతదేశ యువత అవసరం ప్రపంచానికి మొత్తానికి ఉందన్నమాట. యూరోప్లో అయితే దాని అవసరం రాబోయే 20 ఇయర్స్లో టోటల్ బయట దేశాల వాళ్ళే, అంటే మన భారతదేశం యువత ఇటువంటి వాళ్ళే ఉండాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటికీ ఏంటంటే బేసికల్గా మంచి యూత్ను మనం తయారు చేసుకోవాల్సినటువంటి, అంటే మంచి మార్గంలో నడిచేటువంటి యూత్ను తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా మనం లీగల్ లిటరసీ క్యాంప్స్ ఇక్కడ పెడుతూ ఉంటాం. ఆ క్యాంప్స్ కూడా కాలేజెస్లోనూ లేకుంటే ఒక మంచి మార్గంలో, సన్మార్గంలో తీసుకెళ్ళేదానికి విద్యార్థులను ఇప్పటి నుంచే కానీ మనం మోటివేట్ చేస్తే ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేసుకోగలమని, దానికి మనందరం కూడా అంటే మా వంతు కృషి కూడా మేము చేస్తామని చెప్పేసి, అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా లిటిగెంట్ పబ్లిక్కి ఏ విధంగా అయితే సేవ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారో, మేము పార్ట్ ఆఫ్ ద కోర్టు కాబట్టి మా గ్రీవెన్సెస్ ఏదైనా ఉన్నప్పుడు కూడా ఒక మంచి దృష్టితో, సదృష్టితో మమ్మల్ని కూడా చూసి మా యొక్క విజ్ఞాపనలు ఏదైనా ఉన్నప్పుడు ఒక మంచి ఉద్దేశంతో ఆలోచించి ఒక మంచి మార్గంలో మంచి కోర్టు అంటే ఒక బెస్ట్ జడ్జిమెంట్స్ కానీ లేకపోతే ఒక బెస్ట్ ఆర్డర్స్ కానీ పాస్ చేస్తుంది అనేటువంటిది
తీసుకురావడానికి మా వంతు కృషి మేము చేస్తామని కోర్టు వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా మా తరపు నుంచి మేము అష్యూరెన్స్ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 76వ గణతంత్ర దినోత్సవానికి హాజరైన న్యాయమూర్తుల వారికి, సహచర న్యాయవాదులకు, స్టాఫ్కి, పోలీసు వారికి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950 జనవరి 26న గణతంత్ర స్వాతంత్ర దినోత్సవంగా భారతదేశ ప్రజలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఇది జనవరి 26వ తారీఖున భారతదేశ ప్రజలు ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరేసి మనం సాధించిన విజయాలను కానీ, సాధించబోయే ప్రణాళికలు కానీ చేస్తూ ప్రసంగిస్తారు. కాబట్టి మనం చెప్పవలసినవన్నీ కూడా సీనియర్ న్యాయవాదులు అందరూ చెప్పారు. కావున ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. మన జడ్జి గారికి, మన సహచర న్యాయవాదులకు, స్టాఫ్, విచ్చేసిన పోలీసు అధికారులు అందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. ఈరోజు మన గణతంత్ర దినాన్ని, ఇండిపెండెన్స్ డేని ఎందుకు మనం జరుపుకుంటున్నామంటే మనలో ఉండే దేశభక్తిని మరీ ఒకసారి పురుగొల్పేదానికి, మళ్ళీ ఒకసారి నెవర్ చేసుకునేదానికి. మనం 1957 జరిగిన స్వాతంత్ర సమరయుద్ధం స్టార్ట్ నుంచి 1947 వరకు జరిగిన అన్ని అధ్యాయాలు చూసుకుంటా వస్తే దేశం కోసం పాటుపడిన వారు చాలామంది, తెలిసి కొంతమంది, తెలియని కొంతమంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి త్యాగ ఫలమే మనకి ఈరోజు మనం స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాము. దీన్ని మనం అంటే మన దేశానికి వచ్చిన ప్రమాదం ఏమి లేదు. ఇప్పుడు మనం అనుకున్నా అది బాగలేదు, ఇది బాగలేదు, ఏం లేదు. ఈ మధ్య మనం చూస్తే అన్ని దేశాలు ద్రవ్యబలంతో కొట్టుమిట్టాడుతున్నాయి. కానీ మన రాజ్యాంగం చాలా పటిష్టంగా ఉంది. మన లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ సమతుల్యంగా అన్నీ బాగున్నాయి. అక్కడ కొన్ని జరగవచ్చు, కానీ మన దేశానికి జరిగిన ముప్పి ఏం లేదు. కానీ ప్రస్తుతానికి ఏ దేశంలో కూడా సరిగా లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా జరగడం వల్ల అత్యున్నతమైన అమెరికా కానీ, ఏ పక్కన ఉన్న బంగ్లాదేశ్ కానీ ఏ దేశంలో కూడా రాజ్యాంగం లేదని చెప్పుకోవచ్చు. మనము పొరుగు దేశాలందరికీ సహాయం చేస్తాము. బంగ్లాదేశ్కి ఎంతో చేసేవారు, వాళ్ళకి స్వాతంత్రం కూడా తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు మనకు బద్ద శత్రువులు అయినారు. శ్రీలంక దేశానికి ఎంతో చేసాము, మన శత్రువులు. మనము ఒక దేశం, మన చిన్న దేశము చుట్టూ దేశాలన్నీ ఇరుగు పొరుగు దేశాలు మన శత్రు దేశాలుగా మనకు తయారైంది. అయినా కానీ ఇంతకాలము 77 సంవత్సరాలు మనం శక్తివంతంగా మనం పనిచేస్తున్నామంటే మన రాజ్యాంగం వల్ల మనం బాగున్నాము. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. మన పూర్వీకులు మనకి ఇచ్చిన మన ఆస్తిని, మన స్వాతంత్రం నిలుపుకుందాము. ఈ అవకాశం నాకు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జూనియర్ సివిల్ జడ్జి గారు సాయి తేజ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్కి, పోలీస్ బృందానికి, స్టాఫ్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గణతంత్రము అంటే గణ అంటే సమూహము, తంత్రము అంటే సూత్రాలు. అంటే సమూహముతో కూడినటువంటి కొన్ని సూత్రాలను రాజ్యాంగము ఏ విధంగా ఉంటే ప్రజల వద్దకు పాలన తీసుకొని పోవచ్చు, మన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏ విధంగా పాలనలో ప్రజలను నడిపించవచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు అనేక దేశాల నుంచి తీసుకున్నటువంటి కొన్ని మార్గాలను, కొన్ని సందేశాలను, కొన్ని సూత్రాలను అన్నీ సబ్బులుకరించి మనము ఒక పండుగలాగా ఇది చేసుకుంటూ ప్రజల వద్దకు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జరుపుకుంటున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవాన్ని స్మరించుకోవడానికే ఈ విధమైనటువంటి ఒక పండుగలాగా భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చర్చించుకునే క్రమంలో 1946 ఆగస్టు 29వ తేదీన 6 సభ్యుల కమిటీతో ఒక కమిటీ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బిఆర్ అంబేద్కర్ కమిటీ అంటే చైర్మన్ గాను 6 సభ్యులుగాను ఉండటం జరిగింది. ఆ పరిమాణ క్రమంలో ఆ భారత రాజ్యాంగాన్ని అనేక రాజ్యాంగాల నుంచి మనకు నచ్చిన విధంగా వాళ్ళ రాజ్యాంగాల నుంచి మనం స్వీకరించడం జరిగింది. ఆ విధంగా స్వీకరించే క్రమంలో రాసుకుంటూ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం రాయడం కంప్లీట్ జరిగింది. అదేవిధంగా దాన్ని అప్పుడు భారత రాజ్యాంగం స్వీకరించింది. అంటే స్వీకరించిన తర్వాత దాన్ని అంటే ముందుగానే వీళ్ళు అంటే భారత జాతీయ కమిటీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే
ఒక తేదీని ఎంచుకునింది. అంటే మనం ఇప్పటి నుంచి రిపబ్లిక్ డేని చేసుకుందామనే ఉద్దేశంతో అదేవిధంగా డేట్ని ఇప్పుడు కంప్లీట్ అయినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే అంటే మనకు మళ్ళీ స్వతంత్రం అంటే రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ 1949 జనవరి 26న నవంబర్ 26న స్వీకరించారు. అదేవిధంగా దాన్ని అమల్లోకి వచ్చింది జనవరి 26. అంటే అది అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 76వ సంవత్సరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మనం ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అంటే మన భారతదేశంలో చాలా మహనీయులు ఆ స్వాతంత్రం సాధించి తీసుకొని వచ్చిన దాన్ని మళ్ళా పరిపాలనా సౌలభ్యం కోసం ఏ విధంగా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన పరిపాలనను ఎలా సాగించాలనే దానికి ఒక కమిటీ వేసుకొని అందులో ఆ కమిటీకి అధ్యక్షుడిగా డాక్టర్ అంబేద్కర్ని నియమించి వీళ్ళందరూ కూడా ఆ సభ్యులు మన చట్టాన్ని రూపొందించిన దాన్ని మళ్ళా పార్లమెంట్లో పెట్టి 1951 జనవరి 26 దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి మనము ఈ రాజ్యాంగాన్ని గణతంత్ర దినోత్సవంగా అంటే మన భారత చట్టాన్ని ఎలాగా పరిపాలనా సౌలభ్యం జరుపుకుంటున్నాము అనే దీంతో గౌరవిస్తూ మనం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దానికి డాక్టర్ అంబేద్కర్ గారు చాలా ఈరోజు బడుగు బలహీన వర్గాలైతేమి ఉన్నత వర్గాలైతేమి ఎవరికి కూడా ఎలా న్యాయం చేయాలి, ఒకవేళ తప్పులు చేస్తే వాళ్ళకి ఎలా శిక్షలు పడాలి, ఇవన్నీ కూడా మనకు మోస్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్కు న్యాయస్థానానికి చాలా అనువుగా ఈ చట్టాలనంతా రూపొందించినారు. కాబట్టి మనం భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ధన్యవాదాలు. 1946 ఆగస్టు 29వ తేదీన ఆ 6 సభ్యుల కమిటీతో ఒక కమిటీ ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బిఆర్ అంబేద్కర్ కమిటీ అంటే చైర్మన్ గాను 6 సభ్యులుగాను ఉండటం జరిగింది. ఆ పరిమాణ క్రమంలో ఆ భారత రాజ్యాంగాన్ని అనేక రాజ్యాంగాల నుంచి మనకు నచ్చిన విధంగా వాళ్ళ రాజ్యాంగాల నుంచి మనం స్వీకరించడం జరిగింది. ఆ విధంగా స్వీకరించే క్రమంలో రాసుకుంటూ 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం రాయడం కంప్లీట్ జరిగింది. అదేవిధంగా దాన్ని అప్పుడు భారత రాజ్యాంగం స్వీకరించింది. అంటే స్వీకరించిన తర్వాత దాన్ని అంటే ముందుగానే వీళ్ళు అంటే భారత జాతీయ కమిటీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఒక తేదీని ఎంచుకునింది. అంటే మనం ఇప్పటి నుంచి రిపబ్లిక్ డేని చేసుకుందామనే ఉద్దేశంతో అదేవిధంగా డేట్ని ఇప్పుడు కంప్లీట్ అయినప్పటికీ 1950 జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే అంటే మనకు మళ్ళీ స్వతంత్రం అంటే రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ 1949 జనవరి 26న నవంబర్ 26న స్వీకరించారు. అదేవిధంగా దాన్ని అమల్లోకి వచ్చింది జనవరి 26. అంటే అది అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 76వ సంవత్సరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి. లైన్